మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూతురు మెగా ప్రిన్సెస్ క్లిన్కారా గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన కూతురి ఫోటోలను రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన ఎప్పటికప్పుడు బయట పెడుతూ ఉంటారు. ఫేస్ రివీల్ చేయకపోయినా ఫోటోలు మాత్రం పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా మరో ఫోటోను షేర్ చేసి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు ఉపాసన. పైగా శుక్రవారం తమ గారాల పట్టి క్లిన్కారా పుట్టినరోజు కావడంతో తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. ఇంతకు ఉపాసన చేసిన ఆ గొప్ప పనేంటి, అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఉపాసన చేసిన పోస్టు గురించి మాట్లాడుకుంటే, సంవత్సరం క్రితం అది కేవలం ఒక చిన్న పులిపిల్ల, కానీ ఇప్పుడు అదొక ఉల్లాసభరితమైన ఆడపులి. దానికి మా కుమార్తె క్లిన్కారా పేరునే పెట్టడం ఎంతో ఆనందంగా ఉంది. హైదరాబాద్ జూ బృందం అధికారులు ఈ విధంగా ప్రేమాభిమానాలు చూపించారు. వన్యప్రాణులు అడవిలోనే ఉంటాయని మనం నమ్ముతుంటాం, అలాగే జంతువులను సంరక్షించే ప్రయత్నాలను సైతం మద్దతు తెలుపుతుంటాం అని ఆమె పోస్ట్ లో రాసుకొచ్చారు. దీంతో పాటు క్లిన్కారాతో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు ఉపాసన. ఇందులో ఉపాసన తన కుమార్తె క్లిన్కారా ఆ ఆడపులిని చూస్తూ కనిపించారు. ఇకపోతే గురువారం తన కుమార్తె క్లిన్కారాతో జూ పార్క్ చేరుకున్న ఉపాసన జూలోని వివిధ జంతువుల ఎన్క్లోజర్లను వీక్షించారు. ఆ తర్వాత జూ పార్క్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఎస్ హిరేమత్ ను సంప్రదించి పులి పిల్లలను దత్తత తీసుకున్నారు. ఆ పులి పిల్లల పోషణకు అవసరమైన డబ్బులను ఉపాసన చెక్కుగా జూ పార్క్ డైరెక్టర్ కు అందజేశారు. అనంతరం జూ అధికారి మాట్లాడుతూ, జంతువుల దత్తత పథకంలో కార్పొరేట్ సంస్థలతో పాటు బ్యాంకులు, విద్యా సంస్థలు, జంతు ప్రేమికులు చేరి చేయూతనందిస్తున్నారని వెల్లడించారు. కూతురు క్లిన్కారా బర్త్డే రోజు ఉపాసన చేసిన ఈ గొప్ప పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.